అమెరికాకు చెందినటువంటి గోల్డ్‌మ్యాన్ సాక్స్, అలాగే మోర్గాన్ స్టాన్లీ లాంటి పెద్ద కంపెనీలు, అంతేకాకుండా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లనమాట వీళ్ళు. వీళ్ళు మన భారతదేశాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఏంటంటే, రానున్న కాలంలో అంటే 2075 సంవత్సరానికల్లా భారతదేశం అమెరికా మరియు రష్యా మరియు చైనాని తలదన్ని ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది అని చెప్పి స్టేట్మెంట్స్ అనేది పాస్ చేశారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారంటే, దానికి 4 ప్రధానమైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఒకటేంటంటే, డెమోగ్రాఫిక్ డివిడెండ్. అంటే ఏంటంటే ఇక్కడ జపాన్ వంటి దేశాలు, అలాగే చైనా వంటి దేశాల ప్రజలు ముసలివాళ్ళు అవుతుంటే, భారతదేశంలో చాలా ఎక్కువగా, అత్యధికంగా యువత ఉన్నారు. ఈ యువత ప్రొడక్షన్‌ని పెంచగలదు అని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే రెండో కారణం ఏంటంటే, స్పేస్ మరియు ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా స్పీడ్‌గా వెళ్తుంది. అంటే ఇక్కడ యూపీఐ పేమెంట్స్ గానీ, అంటే డిజిటల్ పేమెంట్స్ గానీ, అలాగే ఇస్రో మీద ఫోకస్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ గానీ, ఇలాంటి రంగాల్లో చాలా వేగంగా దూసుకుపోతుందని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే మూడో కారణం, మౌలిక రంగాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంది వీళ్ళకి అని. ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా హైవేల నిర్మాణం గానీ, పోర్టుల నిర్మాణం గానీ, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం గానీ చాలా చాలా వేగంగా నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే నాలుగో కారణం, ఇదే చాలా చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఏంటంటే, చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ. ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ భారతదేశానికి చాలా కలిసొచ్చేటటువంటి స్ట్రాటజీ. ఎందుకంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లందరూ ఇప్పుడు చైనాకి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉందో భారతదేశాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే, ఇక్కడ కావాల్సిందేంటంటే, ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నారు, ఎక్కువగా యూత్ ఉన్నారు. ప్రొడక్షన్ ఎక్కువగా వస్తది. కాబట్టి యాపిల్ వంటి కంపెనీలు కూడా ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. సో, ఈ 4 ప్రధాన కారణాలను చూపించి వాళ్ళు 2075 సంవత్సరానికల్లా మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు మన భారతదేశాన్ని ప్రపంచ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సవాళ్ళైతే మనకున్నాయి. ఏం చెప్తున్నారు ఆళ్ళ సవాళ్ళు కూడా? ఏం చెప్తున్నారంటే, భారతదేశం ముఖ్యంగా తన తలసరి ఆదాయం మీద ఫోకస్ చేయాలి. పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెంచాలి. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ చేయాలి. ఇయి గాని జరిగితే ఆటోమేటిక్‌గా 2075 సంవత్సరానికల్లా భారతదేశం నంబర్ 1 ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పి ఈ ఇది అతిపెద్ద కంపెనీలు వీళ్ళు మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు. సో, దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి కామెంట్స్‌లో. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.